జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్ని వందల గ్యారెంటీలు ఎన్నో ఉన్నాయి. అవి 6 మెయిన్గా ఒక్కటి ఇంప్లిమెంట్, 2 ఇంప్లిమెంట్ చేసో, 3 ఇంప్లిమెంట్ చేసో, లేకపోతే ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామో దానికి బడ్జెట్ కేటాయించో, ఏమాత్రమన్నా క్లూ ఉంటే సరే 40% చేసిండు, 60% తర్వాత చేస్తాడు. కరెంటు బిల్లులు కూడా ఒక నెల రాలేదు, 2వ నెల నుంచి డబల్ వస్తున్నది. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ అంటే సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి, ఉన్న సమర్థత కూడా పోగొట్టుకుంటారు. ఫైనలీ ఏదైతుందో రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీకు ఉన్న ఇంత అంత ఎఫిషియన్సీ కూడా పోతుంది. అవి బయట రూమర్సా ఏందా నాకు తెలియదు, కానీ బట్ మీకున్న 15 సంవత్సరాల ఫ్యూచర్ కూడా నాశనం అవుతుంది కాంగ్రెస్లో ఉంటే. అక్కడ ఉంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది అంటుంది. అందుకనే కాంగ్రెస్లో ఉంటే రాజ్పాల్ యాదవే అవుతాడు ఆయన ఫైనల్గా. ఉన్న ఇగో నేను రేవంత్ రెడ్డి ఎఫిషియెంట్ అన్నా కదా, ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు అక్కడ. అంతే. ఐ డోంట్ సీ ఎనీ ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్గా అని చెప్పిన, అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మొన్న అడ్డగారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన, అందుకనే ముందే ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఈజ్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను, రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పని చేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయిందని, రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ. అవునా బ్రదర్? రైతు బంధే ఇస్తలేరు. ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయిండు. అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్కి కరెక్ట్ కొన్ని 2-3 రోజుల ముందర. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.